నిజం న్యూస్ కి స్వాగతం. వీధికొక దాడి వల్ల గాయపడిన చిన్నారులకు మంచి వైద్యం అందించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆసుపత్రి వైద్యులకు ఆదేశించారు. గురువారం సాయంత్రం మహబూబ్ నగర్ పట్టణంలోని గోల్ మజీద్ ప్రాంతంలో ఆడుకుంటున్న చిన్నారుల పైన మూకుమ్మడిగా ఒక కుక్క దాడి చేయడం వల్ల సుమారు 25 మంది చిన్నారులకు గాయాలు జరిగాయి. ఈ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను వారి తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం డాక్టర్లను అడిగి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుక్క దాడి చేసిన వెంటనే వారి తల్లిదండ్రులు పిల్లలను ఆసుపత్రిలో చేర్పించడంతో ఆసుపత్రి వైద్యుల చికిత్స అందించి కొందరిని ఇంటికి పంపించారు. ఇంకా 6 పిల్లలు వైద్యుల చికిత్స అందిస్తున్నారని, ఎవరికీ కూడా ప్రాణాపాయం లేదని తెలిపారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీధుల్లో ఉండే కుక్కలను బంధించి దూర ప్రాంతాలకు తరలించాలని మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బందికి ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన మెడిసిన్ స్టాక్ కూడా ఉండడంతో ఇమీడియట్గా వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి చాలామందిని ఇంటికి పంపించేయడం జరిగింది. ఒక 6 మంది చిన్నారులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అబ్జర్వేషన్లో పెట్టి ఇక్కడే పెట్టినారు. మొత్తం టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళని పర్యవేక్షణలో ఉంచారు. ఎటువంటి ఎమర్జెన్సీకైనా హాస్పిటల్ మేనేజ్మెంటు, హాస్పిటల్ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. రిక్వైర్డ్ మెడిసిన్ కూడా మనకు స్టాక్లో ఉంది. కేవలం ఒక బాలిక పరిస్థితి కొద్దిగా సీరియస్గా ఉంది, బట్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆల్రెడీ అందరికీ కూడా రేబీస్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ పట్టణాల్లో వీధి కుక్కల బెడద నిరంతరం పెరుగుతూ ఉంది. వాటిని తీసుకొని అడవులలో పారేయలేం చట్ట ప్రకారంగా. గతంలో కుక్కలన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడనో దూరంగా లేదు వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి చంపడము జరుగుతుండేది. కానీ కొన్ని మానవ హక్కుల సంఘాలు, కొన్ని ఆర్గనైజేషన్స్, బ్లూ క్రాస్ లాంటి ఆర్గనైజేషన్స్ హైకోర్టుకు వెళ్ళి అలా చేయకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టింది మున్సిపల్ అధికారులకు. కానీ సో ఆ పరిస్థితుల్లో వీలైనంత వరకు మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కల బెడద నివారించడానికి తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు సడన్గా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా ఆ కుక్క తమ పిల్లల్ని ఒక దగ్గర పెట్టుకుంది. అక్కడ పిల్లలు దాని చుట్టూ గుమిగూడి తెలియక ఆటలు ఆడుకున్న సమయంలో అది దాడి చేసింది అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా మున్సిపల్ కమిషనర్ గారికి, మిగతా సిబ్బందికి నేను ఆదేశాలు ఇస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో అన్ని వీధుల్లో కూడా చెక్ చేసి ఎక్కడ ఈ కుక్కల బెడద అధికంగా ఉంది ఐడెంటిఫై చేసి వాళ్ళని బంధించి దూర ప్రాంతాల్లో వదిలే కార్యక్రమం చేయాలి. లేకుంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు సీరియస్గా రేపటి నుంచి ఆ పనిలో ఉండాలని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి గ్రౌండ్ విజిట్ చేసి రేపటి నుంచి ఏ ప్రాంతాల్లో ఈ కుక్కల బెడద ఎక్కువగా ఉందో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొస్తే దాన్ని కట్టడి చేసే ప్రయత్నం ఖచ్చితంగా మున్సిపాలిటీ చేస్తుంది. కాబట్టి అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడి నుంచి హాస్పిటల్ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినాం. ఎటువంటి ఎమర్జెన్సీ అయినా కూడా వాటిని ఎదుర్కొనేందుకు సమాయత్తంగా ఉండాలి. మెడిసిన్స్ రాబోయే రోజుల్లో కూడా స్టాక్లో పెట్టుకోవాలి. ఎందుకంటే రేబీస్ ఇంజెక్షన్ ఒక ఇంజెక్షన్తో కాదు, నిరంతరం ఇస్తుండాలి కోర్సు ప్రకారంగా. కాబట్టి అవన్నీ కూడా తెప్పించుకోమని చెప్పినాం. నేను అధికారులతో మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉంది. కేవలం ఒక బాలిక పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజరే ఉంది. కాకపోతే కొద్దిగా గాయాలు డీప్ వౌండ్స్ అయినాయి కాబట్టి నిరంతరం పర్యవేక్షణలో డాక్టర్లు ఉంచుకుంటూ ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఇంజెక్షన్ ఇచ్చి మెడికేషన్ చేసి వాళ్ళ పేరెంట్స్ వెంబడి వాళ్ళ ఇంటికి పంపినాం. మేము కూడా ఈ 2-3 రోజులు మానిటర్ చేస్తాం. ఆ పిల్లలకి ఏం కాకుండా అన్ని రకాల ఫెసిలిటీసు, అన్ని రకాల వసతులు, అన్ని రకాల సపోర్టు మా మున్సిపాలిటీ తరఫున కానీ, మేము కానీ, జిల్లా యంత్రాంగం తరఫున కానీ ఖచ్చితంగా చేస్తాం.